10వ తరగతి వరకు చదివి పీపుల్స్ వార్లో చేరిన టెక్ శంకర్ మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఐఈడీ ల్యాండ్ మైన్ తయారీలో ఆరితేరి ఆయనే ఓ బాంబుగా పేరు గడించారు. దేశవ్యాప్తంగా మావోయిస్టులు వాడే బాంబులన్నింటిలోనూ తనదైన ముద్ర వేశారు. మాగుంట సుబ్బరామిరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోముల హత్యల్లోనూ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. రాష్ట్రంలో 22 కేసులతో పాటు 20 లక్షల రూపాయల రివార్డు ఉన్న శంకర్ ఎదురుకాల్పుల్లో మృతి చెందడం ఆ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బే. మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పార్టీ టెక్నికల్ టీం ఇన్ఛార్జ్, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లు, మందు పాత్రల తయారీలో దిట్ట. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని జీఎం వలస వద్ద బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మెట్టూరు జోగారావు ఎలియాజ్ టెక్ శంకర్ ఎలియాజ్ బాబు పరిచయమిది. కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా మావోయిస్టులు అమర్చిన అనేక ల్యాండ్ మైన్లు, ఐఈడీల తయారీలో కీలక భాగస్వామిగా మంగళవారం ఎన్కౌంటర్లో మృతి చెందిన అగ్రనేత హిడ్మా జరిపిన దాడులు, ఆపరేషన్లన్నింటిలో సాంకేతిక పాత్రధారిగా శంకర్ వ్యవహరించారు. ఏఓబీలో సుదీర్ఘకాలం పనిచేసిన శంకర్ తరువాత ఛత్తీస్గఢ్లోని మాడ్ ప్రాంతానికి వెళ్లారు. ఈ ఏడాది జూన్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి ఎలియాజ్ ఉదయ్ మరణించిన తర్వాత ఏఓబీలో మావోయిస్టు పార్టీ పునర్నిర్మాణానికి టెక్ శంకర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర కమిటీ తరపున ఏఓబీ బాధ్యతలు చూస్తున్నారు. అలాంటి వ్యక్తి ఎన్కౌంటర్లో మృతి చెందడం పార్టీకి కోలుకోలేని దెబ్బే. మెట్టూరు జోగారావు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామం. 10వ తరగతి వరకు చదువుకున్న జోగారావు 1988-89 మధ్య రాడికల్ విద్యార్థి సంఘంలో చేరారు. అప్పట్లో ఉద్దానం ప్రాంతంలో పీపుల్స్ వార్ దళంలో కమాండర్గా పనిచేస్తున్న సుధ పిలుపు మేరకు ఆ పార్టీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. 1992లో ఎంపల్లి గర్రు ప్రాంతంలో బాంబు పేలుడులో పీపుల్స్ వార్ దళ సభ్యులు 4 గాయపడ్డారు. వారిని విశాఖలోని కేజీహెచ్కి తరలించడంలో జోగారావు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో శంకర్ను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి దళంలో చేరి మందస మండలం రట్టి గ్రామంలో భూస్వామి పులారి లచ్చయ్యను హత్య చేశారు. 30 ఏళ్ల క్రితం ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డిని కాల్చి చంపిన కేసులో జోగారావు కీలక పాత్రధారి. అరకు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోముల హత్యలోనూ కీలక పాత్రుంది. 36 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న జోగారావు భద్రతా బలగాలపై జరిగిన అనేక దాడుల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. తొలుత మహేంద్రగిరి దళంలో పనిచేశారు. తరువాత శ్రీకాకుళం డివిజన్ సభ్యుడిగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పనిచేశారు. కొప్రడంగి ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అనంతరం ఏఓబీకి బదిలీ అయ్యారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. జోగారావుపై ఏపీలో 22కు పైగా కేసులున్నాయి. వీటిలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 19 కేసులు, శ్రీకాకుళం జిల్లా మందస పోలీస్ స్టేషన్లో 3 కేసులు ఉన్నాయి. 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. టెక్ శంకర్ మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శంకర్ మృతదేహాన్ని అప్పగించాలని కోరుతున్నారు.